దత్తాపీఠంపై డార్క్ ప్రిన్స్ భారత్తో స్నేహమా రణమా? తారిక్ రహమాన్ రాకతో మనకేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతను ఆకర్షించి ఎన్నికల్లో ఘన విజయాన్ని దక్కించుకున్నాడు తారిక్ రహమాన్. భారత ప్రయోజనాలను గౌరవిస్తామనే తారిక్ ఉగ్రవాదంపై పోరు, నదీ జలాల సమస్యల పరిష్కారం, హిందూ మైనారిటీలకు బంగ్లాదేశ్లో రక్షణ లాంటి ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చింది బీఎన్పీ. 4100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో కొలువుదీరేటువంటి కొత్త ప్రభుత్వం భారత్తో ఎలా ఉంటుంది? బంగ్లా పీఠంపై డార్క్ ప్రిన్స్ భారత్తో స్నేహమా రణమా? తారిక్ రహమాన్ రాకతో మనకేంటి? బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్. 2002-2006 మధ్య ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో రెహమాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయనపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అమెరికా సహా బంగ్లా విపక్షాలు ఆయనను డార్క్ ప్రిన్స్ గా అభివర్ణించాయి. హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత రెహమాన్ ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం 2008లో లండన్ వెళ్లిపోయారు. అప్పట్నుంచి అక్కడే నివసిస్తూ బీఎన్పీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. గత ఏడాది డిసెంబర్లో తల్లి ఖలీదా జియా అనారోగ్యానికి గురవడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతను ఆకర్షించారు. అవి ఫలించి ఎన్నికల్లో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. షేక్ హసీనా గద్దె నుంచి దిగడం, మైనారిటీలైన హిందువులపై బంగ్లాదేశ్లో దాడులు, ఇలాంటివి ఇరు దేశాల బంధాన్ని ఊగిసలాటలో పడేశాయి. రెండు దేశాల మధ్య గత 18 నెలలుగా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఈ పరిణామాల వేళ ఎన్నికల్లో రెహమాన్ విజయం కీలకంగా మారింది. బీఎన్పీ విజయం తర్వాత చైనా, పాకిస్తాన్ కంటే ముందుగానే బంగ్లాదేశ్లో నూతన నాయకత్వాన్ని స్వాగతిస్తూ భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బంగ్లా రాజకీయాలను భారత్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ పార్టీని తారిక్ రహమాన్ దూరం పెట్టడం భారత్కు కలిసొచ్చింది. ఆ పార్టీ ప్రాబల్యం లేకపోతే న్యూఢిల్లీ విషయంలో రెహమాన్ సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో రెహమాన్ తల్లి ఖలీదా జియా హయాంలో భారత్తో సంబంధాలు అంతంత మాత్రమే. మనతో పూర్తిగా బంధం తెంచుకోలేదు, కానీ మిత్రపక్షంగా లేదు. ఇప్పుడు రెహమాన్ నేతృత్వంలో పరిస్థితి మునుపటిలా ఉండకపోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రెహమాన్ విదేశీ విధానాలు ఖలీదాకు భిన్నంగా ఉండడమే ఇందుకు కారణం. భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఉగ్రవాదంపై పోరు, నదీ జలాల సమస్యల పరిష్కారం, హిందూ మైనారిటీలకు బంగ్లాదేశ్లో రక్షణ లాంటి ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చింది బీఎన్పీ. 4100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న బంగ్లాదేశ్లో కొలువు తీరే కొత్త ప్రభుత్వం భారత్తో స్నేహశీలంగా ఉండే ఛాన్స్ ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు.